ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తానండి. మార్నింగ్ ఐ థింక్ నేను వర్క్ అనేది కిచెన్ లో ఒక 6:30 ఆ టైంకి స్టార్ట్ చేసినట్టున్నాను. 6 or 6:30. అప్పటి నుంచి బిలో 9 లోపల అంటే నేను లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసే వరకు చేసిన వర్క్ రొటీన్ అంతా షూట్ చేశాను అనమాట. లైక్ మేము చేసుకున్న బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ లోకి మిల్ మేకర్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఆ కూరను కూడా మట్టి పాత్రలో చేశాను అనమాట. సో మనం రెగ్యులర్ గా చేసే గిన్నెలకి కొంచెం దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఆ టిప్స్ అనేవి కూడా మీతో షేర్ చేస్తూ ఇవాళ రొటీన్ అనేది మీకు చూపిస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసాక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ టచ్ చేసినప్పుడు పైన వచ్చే బెల్ ని టచ్ చేయండి. ఇప్పుడు కొత్తగా చిన్న మార్పు వచ్చిందనమాట బెల్ యాక్టివేషన్ లో, అందుకనే చెప్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ ద రొటీన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా మార్నింగ్ రొటీన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. వంట అది చేయాలి కాబట్టి ఈ వంట చేయడానికి నేను గిన్నెలన్నీ నైట్ కడిగి పెట్టుకుంటే బాగుండేది. కానీ ఏంటో కుదరక సరే మార్నింగ్ కడిగేయచ్చులే అని చెప్పేసి అలా బద్దకించాను అనమాట. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క రోజు కడుగుతూ ఉంటాను, ఒక్కొక్క రోజు కడగను. కానీ ఇప్పుడు నాకు ఈ గిన్నెలన్నీ కడిగే పని ఉంది కాబట్టి ముందుగా ఈ వాటర్ బాటిల్స్ అన్నిటిలో కొంచెం ఉప్పు, కాస్త బేకింగ్ సోడా వేసేస్తున్నాను. మనం సోప్ లిక్విడ్తో కడుక్కుంటే ఏంటంటే ఒక్కొక్కసారి శుభ్రంగా పోకపోతే వాటర్ నురుగ్గా అనిపిస్తే, లేదంటే సోప్ వాసన వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా కొంచెం మనం ఈ నిమ్మరసం, కాస్త బేకింగ్ సోడా, కాస్త ఉప్పు వేసి షేక్ చేసామంటే దాంట్లో ఉన్న మురికి కానీ వాసన కానీ అంతా పోతుంది. సాల్ట్ అంటే మామూలు సాల్ట్ కాదండి, కళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసామంటే అది బాగా గీకినట్టుగా చేసి కొంచెం లోపల ఉన్న ఏదైనా వాటర్ ఎక్కువసేపు ఉండడం వల్ల గారలాగా ఏదైనా పట్టినా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు బాటిల్ అనేది వాసన రాకుండా బాగుంటుంది. సో ముందు అలాగ నేను ఇవన్నీ వేసేసి ఫిల్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇవి కొంచెం ఆ క్లీనింగ్ పని అనేది లోపల జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మిగతా గిన్నెలన్నీ కడిగేసేసుకుంటాను. ఇంకా ఈ మిక్సీ జారు మినపప్పు వేసినప్పుడైతే కొంచెం ఎండిపోయినా కూడా కడగడం చాలా కష్టం అండి. అప్పటికప్పుడు కడిగేస్తే క్లియర్గా ఉంటుంది. కానీ నేను సెకండ్ ట్రిప్ వేయడానికి కోసం ఆ గిన్నె అలా ఉంచాను కాబట్టి కొంచెం అంచుల్లో బాగా పట్టేసింది అనమాట. సో ఇకైతే నా గిన్నెల పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ రొటీన్లోకి వస్తాను. సో ఫస్ట్ ఈ పని అయిపోతుంది ఇవ్వండి. చూసారా, ఆల్మోస్ట్ అన్ని గిన్నెలు తోమేసేసాను, అయిపోయింది. కాస్త వాష్ ఏరియా ఉంటే చక్కగా కూర్చొని కిందే కడుక్కోవచ్చు. కానీ ఆ వాష్ ఏరియా లేకపోవడం వల్ల ఈ సింక్లోనే కడుక్కోవాలండి. ఒక్కొక్కసారి ఏమనిపించేది కానీ ఎక్కువ గిన్నెలు కొద్దిగా నెగ్లెక్ట్ చేసి ఉన్నప్పుడైతే అవన్నీ తోమేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట, అంతసేపు నిలబడి తోమడం. మళ్ళీ మిక్సీ జార్ ఎక్కడ మళ్ళీ అడ్డంగా ఉంటుంది, గిన్నెల్లో మనం వేయలేమని చెప్పేసి ముందు దాన్ని కడిగేశాను. ఈ గిన్నె కూడా చాలా పెద్దగా ఉంది, స్పేస్ అంతా సింక్లో ఇదే సగం ఆక్యుపై చేస్తున్నట్టుగా ఉందని దీన్ని కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా మిగతా చిన్న చిన్నవన్నీ కడిగేసేసుకుంటున్నాను, మొత్తం గట్టంతా క్లియర్ చేసుకొని. వాటర్ బాటిల్స్ అయితే అన్నీ కడగడానికి ముందు కానీ లేదంటే లాస్ట్లో కానీ కడుక్కుంటే బెస్ట్ అండి. ఆ మిగతా వాటితో పడేసి ఆ సబ్బు నురుగు అంతా వీటిలోకి పోయి మళ్ళీ ఆయిల్ అది ఏదైనా ఉంటే పట్టేసి అట్లా లేకుండా వీటిని లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ కడుక్కుంటే వీటి వరకు ఇవి శుభ్రంగా ఉంటాయి. అందుకని వీటిని పక్కకు పెట్టేశాను. ఓకే, ఆల్మోస్ట్ ఇక నా గిన్నెలన్నీ కూడా అయిపోయి వచ్చేసినాయి, కడిగేశాను. చూసారు కదండి, మొత్తానికి అయిపోయినాయి. బాటిల్స్ ఏంటంటే మనం అలా తిరిగేసి పెట్టుకుంటే నీళ్ళు అనేవి ఈజీగా కారిపోతాయి. ఆ తర్వాత మనకి పొడిగా ఉంటాయి కాబట్టి నైట్ కడుక్కునే వాళ్ళు ఇలా చేసి పెట్టినా కూడా రాత్రంతా మనకి బాటిల్స్ డ్రైగా ఉంటే మంచిగా స్మెల్ లేకుండా ఉంటాయి. ఎందుకంటే డే అంతా కూడా నీళ్లు పడుతూ నీళ్లు నింపే ఉంచుతాం కాబట్టి కనీసం నైట్ అంతా కూడా అవి అట్లా డ్రైగా ఉంటే స్మెల్ అనేవి రాకుండా ఉంటాయి, బాటిల్స్ క్లీన్గా ఉంటాయి. ఇంకా నేను వాటర్ అనేవి పట్టుకుంటూ ఉంటే అవి నిండిన తర్వాత మళ్ళీ మిగతా వచ్చే వాటర్కి ప్యూరిఫైర్ అనేది ఫిల్ చేస్తుంది కాబట్టి ముందు నీళ్లు పట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మిగిలిన గిన్నెలన్నీ కూడా తుడిచేస్తున్నానండి. డ్రమ్లో పెట్టానంటే అవి అలాగే ఉండేసి మళ్ళీ ఊరికే చేతి కింద అడ్డంగా ఉంటాయని చెప్పేసి
పిల్లలవి బాక్సులు ఈయనవి అన్నీ కూడా ఇట్లాగా తను తీసుకెళ్ళి బాస్కెట్లో పెట్టేస్తాను. మళ్ళీ వెతుక్కునే అవసరం లేకుండా వాళ్ళ గిన్నెలు, మూతలు, స్పూన్స్ అన్నీ ఓ పక్కన పెట్టేసుకుంటే మనం వంట చేసేసుకున్న తర్వాత వీటిలో సర్దుకోవడం ఈజీగా ఉంటుంది. లేదంటే మూత ఎక్కడ ఉంది, స్పూన్ ఎక్కడ ఉంది, లేదంటే ఒక్కోసారి అన్నం పెడతాం కానీ స్పూన్ పెట్టడం మర్చిపోతాము. ఇట్లా అన్ని గందరగోళం అయిపోతుంటాయి. కాబట్టి క్యారియర్ పెట్టాలనుకునేటప్పుడు క్యారియర్కి సంబంధించినవన్నీ ఒక చోట పెడితే బాగుంటుంది. ఇంక చూసారు కదా, నా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు నేను వంట చేసుకోవచ్చు. కాకపోతే గిన్నెలు కడిగిన తర్వాత వంట చేయడం అంటే కొంచెం స్ట్రెయినింగ్ అనిపిస్తుంది. చాలాసేపు గిన్నెలు నిలబడి తోముతాము. అలాగే తర్వాత వంట పని, బ్రేక్ఫాస్ట్ పని అంతా చేసేసరికి చాలా అలసట అనిపిస్తుంది అనమాట. కాస్త వాష్ ఏరియా ఉండి కింద కూర్చుని కడుక్కుంటే హ్యాపీగా నీరసం అనిపించదు ఎక్కువ. కానీ ఇట్లా ఉంటే చాలా స్ట్రెయిన్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా రైస్ పెట్టేస్తున్నాను. అయిపోయింది, ఆల్రెడీ కడిగానని చెప్పాను కదండి. ఈ పని లోపల మనకి బియ్యం కూడా మంచిగా నానుంటాయి కాబట్టి అన్నం చక్కగా ఉడుకుతుంది. విడిగా వండుకున్నా, రైస్ కుక్కర్లో వండుకున్నా. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి చపాతీ కూడా చక్కగా ఇందాకే పిండి కలిపి పెట్టాను కాబట్టి మంచిగా నానింది. ఇప్పుడు చపాతీలు టక్టక్క చేసేసుకుంటే చపాతీలోకి కర్రీ ఆల్రెడీ ఉందిలేండి మాకు ఇంట్లో, అందుకని నేనేం చేయలేదు. బట్ ఒక్కొక్కసారి చాక్లెట్ స్ప్రెడ్ ఉంచుతాను, జామ్ ఉంచుతూ ఉంటాను, లేదంటే బనానాస్ ఉంటాయి, లేదంటే పాలు, ఏదో ఒకటి. ఇప్పుడు నాకు మా వారి వరకు అయితే మేము ఏదైనా కూర ఉంటే తింటాము, లేకపోతే ఈ విధంగా ఏదైనా ఉన్న దాంతో అడ్జస్ట్ చేసేస్తాను అనమాట. బాబుకైతే తను ఎక్కువగా పాలతో తినడానికి ఇష్టపడతాడు. నేను మీ అందరికీ చెప్పాను కదండి బాదం పౌడర్ అని. సో ఆ పౌడర్ వేసిస్తాను. తను కొంచెం మారం చేస్తాడు, ఇది ఎందుకు వేసావు, వద్దు మమ్మీ అని చెప్పి. కాకపోతే ఇక నేనే అరిచి చెప్తానమాట, ఇది ఆరోగ్యానికి మంచిది, తినాలి, నువ్వు ఇట్లా మారం చేస్తే ఎట్లాగా, నువ్వు డైలీ తినవని చెప్పి నేను ఇట్లా పౌడర్ ఫామ్లో చేశాను. సో దట్ పాలలోన ఈ విధంగా వేసుకుని తినేటప్పుడైనా వేసుకోవాలని చెప్పేసి అంటాను. అని ఏడుస్తాడు, కానీ ఇక సర్ది చెప్పేసి అయితే తినమని చెప్తాను గట్టిగా. ఇంకా ఈ 1 by 1 చేసుకోవడం, కాల్ చేసేసి పక్కన పెట్టేస్తే టిఫిన్ పని అయిపోతుందని చెప్పేసి మొత్తానికి చపాతీలు అయితే రెడీ చేసేస్తున్నాను. ఆ చివరికి ఎందుకు పెట్టుకున్నానంటే మనం చేసేటప్పుడు పేపర్ మీద వేసుకోవచ్చు, కానీ ఆ పేపర్ తీసి మళ్ళీ అదంతా ఎంత కాదన్నా కింద కూడా పడుతూ ఉంటుంది. సరే మళ్ళీ ఎందుకులే, కాస్త చేతితో తుడిచేసుకోవచ్చు అని చెప్పి మరీ కౌంటర్ టాప్ అంతా పాడవకుండా చివరికి పెట్టుకున్నాను పీటని. సో దట్ ఆ ఏరియా వరకు కాస్త చేతితో తుడిచేయచ్చు అని చెప్పేసి యువతలు కాకుండా అటు పెట్టుకున్నాను వర్క్ చేసేటప్పుడు. అంటే ప్రతిదీ మీకు రీజన్ చెప్పడం వల్ల ఏంటంటే, ఓహో తను ఎందుకు ఇంత చక్కగా పక్కన పెట్టుకోకుండా అలా వెళ్ళి చేసుకుంటుందని మీకు కొంతమందిలో డౌట్ వస్తుంది కదా. సో అందుకని మీకు ఆ రీజన్ చెప్పాను. పక్షులు చూసారా ఎలా అరుస్తున్నాయో మాకు ఇంటి దగ్గర చెట్టు మీద ఉన్నవి. ఇంకా ఆల్మోస్ట్ చపాతీలన్నీ అయిపోయినాయండి. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని మా అబ్బాయికి తనకు ఒక చపాతీ 1 లేదా 2 చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇట్లాగా చేసేస్తాను. మనం పెద్ద పెద్ద ముక్కలుగా వేస్తే వాళ్ళకి తినడానికి కొంచెం స్పూన్కి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. స్మాల్ పీసెస్గా చేసేసి పాలు కాచేసేసి అందులో పోసేసామంటే సాఫ్ట్ అయిపోతాయి. ఇట్లా ప్లేట్లో అయినా పెట్టచ్చు, గుంటగా ఉంటే, లేదంటే బౌల్లో వేసినా కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు కింద తాగడానికి కన్వీనియంట్గా ఉండేలాంటి దాంట్లో పోస్తే వాళ్ళు చపాతీ ముక్కలు తిన్నాక పాలు అనేవి కింద పారపోసుకోకుండా తాగొచ్చు. దీంట్లో కాస్త బాదం పౌడర్ వేసేసి పైన మరీ మారం చేస్తారనుకోండి, కొంచెం పంచదార చల్లితే వాళ్ళు ఏంటంటే ఏదో తీపిదనం యాడ్ చేసాం కాబట్టి మరీ మారం చేయకుండా తినేసేస్తారు. ఇంక ఇట్లాగా నా టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి కర్రీ చేయాలి కదా. రైస్ ఆల్రెడీ పెట్టేసాను, స్టవ్ మీద అయిపోతుంది. పాలు కాచేసాను, చపాతీలు చేసేసాను. ఇంకా మిగిలిన వర్క్ వచ్చేసినది బ్రేక్ఫాస్ట్ లంచ్ రొటీన్. దీంట్లోకి మీల్ మేకర్స్ ఉన్నాయి. ఇవి చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటే అలాగే పక్కన పెట్టేస్తున్నాను. ఏదో కూరగాయలు చేయడం, పక్కన ఉంచడం. సరే ఈరోజు ఇది వండుదామని చెప్పేసి కొంచెం నీళ్లు కలిపేసి అందులో ఒక గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టాను. పెట్టిన తర్వాత అవి మనకి కొద్దిగా పొంగులాగా రాగానే ఆపేసేసి 1-2 సార్లు కడుక్కొని మరీ పిసికేసినట్టు కాకుండా కాస్త నీళ్లు పిండేసేసి ఇలా సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సాఫ్ట్ అవుతాయి. ఇంక ఈరోజు కూర నేను బాండి పెద్ద దాంట్లో చేయాలని అనుకున్నాను. ఇంకా పెద్ద బాండి అంటే దీనికి ఎటు ఇది ఉంది కదా నా దగ్గర మట్టి పాత్ర, దీంట్లోనే వండుకుందామని చెప్పేసి ట్రై చేద్దాం. తెలుసు ఎందుకంటే మీల్ మేకర్ ఏమైనా అతుక్కొని అట్లా అవుతుందేమో అనుకున్నాను.
కానీ చూద్దాం, ట్రై చేస్తేనే కదా ఏదైనా అది బౌల్ ఎంతవరకు యూజ్ చేయగలుగుతున్నా అని తెలిసిద్దని దీంట్లోనే కుక్ చేశాను నేను. కొంచెం గుజ్జు కూరలు అట్లాంటివి అయితే నేను స్టీల్ కుక్కర్ ఉంది కదండి దాంట్లో చేస్తున్నాను. అల్యూమినియం బాండి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను ట్రై చేయడానికి. కాకపోతే గిన్నెలన్నీ ఒకసారి తీసేసేయలేము కదా, మనం ఇలా వాడకూడదు అని తెలిసింది అని చెప్పి మనం ముందు నుంచి కొనుక్కున్నవన్నీ అలాంటి గిన్నెలే. సో అందుకని చెప్పేసి ఈరోజు కూర అయితే దీంట్లో చేశాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే ఏంటంటే చితికిపోకుండా మనకి స్టిఫ్గా ఉంటాయండి కూరలో. అలా చేసుకోకుండా డైరెక్ట్గా కూరలో వేసినా కూడా మెత్తగా అనిపిస్తాయి. మరి ఇలా ఫ్రై చేసుకున్నాక వేసుకుంటే బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. కానీ అలా ఫ్రై చేయడం వల్ల అదంతా మెత్తబడిపోయినవన్నీ అడుగును పడేసి అడుగంటేసింది అనమాట. సో ఇంకేం చేశానంటే గీరేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి యాజ్ యూజువల్ మనం ఎలా కూర వండుకుంటామో అట్లా వండేసాను. ఇంకా ఆ తర్వాత ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాస్త ఇవి డ్రైగా ఉన్నవంతా పొడి పొడిగా అయిపోవడం వల్ల అడుగున గట్టిగా మాడినట్టుగా అయిపోయింది. ఇంకా కూర ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా రెగ్యులర్ బాండీ లాగానే అయిపోయింది. ఫస్ట్లో ఇది వాడడానికి చాలా భయపడ్డానండి. దాన్ని అలాగే తెచ్చి చాలా రోజులు పక్కన పెట్టాను. ఓన్లీ థింగ్ ఈ బాండీలతో ఇబ్బంది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. మనం వాడుకోవడానికి మిగతా గిన్నెలాగానే హ్యాపీగా వండుకోవచ్చు. కాకపోతే ఆ తర్వాత మిగతా వాటిలాగా సబ్బు పెట్టి తోమకూడదు. వీటిని స్పెసిఫిక్గా కొంచెం బేకింగ్ సోడా నిమ్మరసం వేసి రుద్ది కడిగి కావాలంటే ఇంకొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మనకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఎక్స్ట్రా ఖర్చులాగా అనిపిస్తుంది. బట్ సేఫ్ అంటారు కదా, అందుకని ఇది యూజ్ చేస్తున్నాను. సో ఈ కూర అయితే నేను ఇప్పుడు ఇందాక కొంచెం నూనె వేసుకొని మంచూరియాలు ఈ మీల్ మేకర్స్ అన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నాను. నార్మల్ కర్రీలాగా అవి ఆల్రెడీ నూనె పీల్చేసుకున్నాయి కదండి. సో అందుకని ఇంకొక స్పూన్ నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ కాస్త పచ్చిమిర్చి అవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత నేను ఒక మసాలా పేస్ట్ ఏం చేసుకున్నానంటే కొద్దిగా చెక్క, లవంగ, యాలకులు, కొన్ని ధనియాలు, కొంచెం జీడిపప్పు ఉంటే కొద్దిగా గ్రేవీగా ఉంటుంది అవి వేసాను. వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట. కాస్త ఉల్లిపాయ వేసాను, కొంచెం టమాటా కూడా వేసాను. అందుకే మీకు మసాలా పేస్ట్ కొంచెం రెడ్డిష్గా అనిపించింది కదా, అదంతా ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసేసి అయిపోయిన తర్వాత మనము ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు, ఇంకా మసాలా అవసరం లేదండి. గరం మసాలా పౌడర్ మనం వేసిన ఘాటే సరిపోతుంది. సో ఇంకా ఎక్కువ వేసామంటే చాలా స్పైసీగా అయిపోతుంది. మంచిగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ నేను ఇందాక చెప్పినవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని మనము కాసేపు వేయించుకున్నాక అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసేసి కలిపి నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఫైనల్గా ఈ ముక్కలు వేసేసి మనము మూత పెట్టేసేసామంటే చక్కగా కాసేపు హై ఫ్లేమ్లో ఉంచితే ఇట్లా ఉడుకు పడుతూ ఉంటుంది. ఇంకా ఉడుకు పట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టుకున్నామంటే మనకి ఎంతవరకు కావాలి గుజ్జుగా, మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం చిక్కగా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర కలుపుకున్నామంటే కర్రీ అసలు సేమ్ మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకి కర్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓన్లీ అక్కడైతే నాన్ వెజ్ పీసెస్ ఉంటాయి, ఇక్కడైతే ఈ మీల్ మేకర్ కర్రీ పీసెస్ ఉంటాయి అంతే అనమాట. చాలా ఈజీగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ కర్రీస్ కంటే. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను మీల్ మేకర్ కర్రీని. చూసారా, మనం మూత పెట్టి సిమ్లో పెడితే ఇలా మంచిగా ఆయిల్ అనేది ఫ్లోట్ అయిపోయిందంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఇక ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దించేసేసుకుంటే సరిపోతుంది. ఈ మట్టి దాంట్లో ఏంటంటే ఇక మనము ఇంకా అయిపోతుంది అన్నప్పుడు కొంచెం ముందుగానే ఆపేసుకుంటే ఆ మంటకి ఇంకా అది లోపల ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా టైమింగ్ మన కుకింగ్ టైం అనేది వస్తుంది. చక్కగా కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా నా పని బాక్సులన్నీ సర్దేసి పంపించేస్తే ఇక అప్పుడు రిలాక్స్ అవుతానండి. ఇది నా మార్నింగ్ ఉండేటటువంటి హడావిడి రొటీన్. మీరు అడిగారని చెప్పేసి షూట్ చేశాను. ఎలా అనిపించిందో కూడా మీరు తప్పకుండా నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుంది. బెల్ టచ్ చేసాక మళ్ళీ పైన ఇంకొక బెల్ కనిపిస్తుందండి, అది టచ్ చేయండి. సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, లేదంటే రావు. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. Enjoy the day.